ప్రైజ్ ద లార్డ్. 2026 టుడే మే 1 శుక్రవారం సాయంకాలం 8 గంటలకి దేవుని వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడచువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నీకు తోడైయుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అని. సరే, ఈ సందర్భంలో స్వీట్ మెమరీ కోసం என் சின்ன மகோ அதோட 2 பசங்களை எடுத்துக்கின்னு வந்துச்சு, வீட்டுக்கு வந்துச்சு. ఆమెకు దేవుడు ఒక విషయంలో, ఆమె ఎప్పటి నుండో చెప్తున్న ఒక విషయంలో, యెషయా 30వ అధ్యాయం 8వ వచనం ప్రకారం ఆయన దేవుడు ఏమంటున్నాడంటే, కావున మీ యందు దయచూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. మీ యందు దయచూపవలనని యెహోవా నిలువబడి ఉన్నాడు, మిమ్ముల్ని కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. దేవుడు చెప్పిన మాట వాస్తవం. ఆమె ఏం కోరుకుందో మరి ఖచ్చితంగా నెరవేరుస్తాడు దేవుడు. 75 ఏళ్ళ ఆదాముకి వాగ్దానం చేసిన దేవుడు చాలా ఆలస్యంగా, అలాగే బహుశా వాళ్ళ అత్తగారి స్వస్థత గురించి ఆమె అడిగిందేమో. ఏదేమైనా ఆమె కోరింది వెంటనే గంటలో నెరవేరాలంటే కాదు, కానీ దేవుని చిత్తమే జరుగుద్ది మొత్తానికి. నీ యందు దయచూపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు, నిన్ను కరుణింపవలనని ఆయన ఆలస్యం చేయుచున్నాడు. యెషయా 30వ అధ్యాయం 18వ వచనం. ఇక నిన్న ఈరోజు అంటే ఏప్రిల్ 30, ఆ రోజు నైట్ 10 to 1 o'clock వరకు, రాత్రి అర్ధరాత్రి 1 గంట వరకు కరెంటు లేక భయంకరమైన శోధన అనుభవించా. మరి ఆ రోజు ఆది అపోస్తలులు కరెంట్ లేని రోజుల్లో ఎలా కొనసాగారో తెలియదు. అదేవిధంగా మరుసటి రోజు, ఈరోజు కుళాయిల్లో, వాటర్ పైపుల్లో మంచిళ్ళు రాలా. మార్నింగ్ 11 o'clock to 1:30 వరకు ఇవాళ ఆఫ్టర్నూన్ కరెంట్ లేదు. బైబిల్లో వివరించబడిందంతా జరుగుతూనే ఉంది. యుద్ధాలు ఉన్నాయి, కరువులు ఉన్నాయి, వాతావరణాల్లో మార్పులు ఉన్నాయి. కాబట్టి మనం అప్రమత్తమై ఉండి ఏంటా ఇలా జరుగుతుంది అనక్కర్లా. దేవా నీ చిత్తమే జరుగును గాక అని ప్రార్థన చేద్దాం. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని పరిచర్లో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.